హాయ్ అండి, నేను మీ మనీ టైలరు. బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. వర్క్ బ్లౌజ్ అండి, ఇది కటింగ్ చేస్తున్నాను. చూడండి, అందరూ బాగున్నారండి. నేను ముందు అడగకుండా వెనకాలే అడుగుతున్నాను, మరి ఇదే టైం అయిపోతుందని. చూడండి, చూసి నేర్చుకోండి మంచిగా. మీరందరూ చూసి నేర్చుకుంటారని నేను మంచిగా నేర్పుతున్నానండి. నేర్చుకోండి. ఎన్నో సంవత్సరాలు కష్టపడి శ్రమించి నేర్చుకున్న పనిది మీకు నేర్పిస్తున్నాను. మీరు నేర్చుకోండి. ఇలాగా చెస్ట్ లూజ్ కొలుచుకోండి. బ్యాక్లో 18 ఇంచులు వచ్చింది. 18 ఇంచుల్లో సగం 9 ఇంచులు ఇలాగ టేప్ మడత పెట్టేసుకోండి, తొందరగా అయిపోద్ది. 9 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇంచున్నర ఖర్చుకు మార్క్ చేసుకోండి. లెంత్ ఈ బ్లౌజ్ మీద 1/2 ఇంచు లెంత్ ఎక్కువ పెట్టమన్నారు, ఎక్కువ పెడుతున్నాము. ఇక్కడ ఇలా 9 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇంచున్నర ఇక్కడ మార్క్ చేసుకోండి. బ్లౌజు ఇలా ఇలా కుట్టు దగ్గరికి ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని ఇలాగ అసలు మార్క్ చేసుకోండి. 1/2 ఇంచుకి 1/2 ఇంచు 3/4 ఇంచు అలా అలా వస్తుంది, బ్లౌజ్ని బట్టి వస్తుంది. ఇది ఇంచున్నర ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇది డాట్ కంటే ఎంత చేసుకున్నాం మనం? ఇక 3/4 ఇంచు చేసా, 3/4 ఇంచు. కొంతమంది 1 ఇంచు కూడా పెడతారు, అంటే నేనైతే 3/4 ఇంచు పెట్టాను. ఇలాగా మార్కింగ్ చేసుకోండి. ఇది కుట్టుకి, ఇది షోల్డరు, కరెక్ట్గా నెక్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, పొడవు 1/2 ఇంచు ఎక్కువ వస్తుంది. ఇక్కడ చూసుకోండి. ఇది కుట్టుకి, ఇదేమో ఖర్చులకి. ఇది కుట్టుకి, ఇది ఖర్చులకి. చూసుకోండి. చూడండి, ఇక్కడ ఖర్చు. ఇక్కడ పెట్టండి, ఇక్కడ వచ్చింది. చెప్పండి. ఇది ఇక్కడ నడుము దగ్గర ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా వచ్చింది. ఇది కుట్టికి, ఖర్చులకి. నెక్ ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇది చూడండి, ఇక్కడ మీ సైజు బ్లౌజ్ నెట్టి కొలుసుకునేటప్పుడు ఇవన్నీ చూసుకుని పెట్టుకుంటే మీకు కూడా బాగుంటుంది. 5.5 ఇంచులు వచ్చిందండి. వీళ్ళకి 5.5 ఇంచులు వచ్చింది. ఇది అందరికీ 6 ఇంచులు పెడితే ఎక్కువ అయిపోతుంది. కొంచెం పెద్ద బ్లౌజ్కి అయితే 6 ఇంచులు పెట్టుకోవాలి, కానీ ఇదిగో 1 ఇంచు. ఇది వర్క్ బ్లౌజ్ అండి, అందుకని నెక్ మార్క్ వేసేసుకుని నెక్ ఉంచేసుకున్నాం. ఇలా మార్క్ వేసేసి ఉంచేస్తాను. ఇలా మార్క్ వేసేసి
ఇలా మార్క్ వేసి ఇచ్చేసుకున్నాం. తీసుకున్నాం. ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకున్నాం. 8:30 వచ్చింది. మనం పోకుండానే కటింగ్ చేసాం, కానీ ఇది 8 ఇంచులు వచ్చిందంటే నేను 1/2 ఇంచు మళ్ళీ పైకి వేసాను. ఇక్కడ మార్కింగు అలా వేసిన గురించి అది వచ్చిందనమాట. ఇక్కడికైతే 8 ఇంచులే వస్తుంది. అలా తగ్గించుకోవాలి కొంచెం. ఇక్కడ తగ్గించుకున్నాం, పైకి పెట్టుకున్నాం. ఇక్కడ నెక్క జారిపోకుండా ఉంటుందని ఇలా వేసానండి కటింగు. ఇక్కడ కచ్చిక ఇచ్చుకున్నాం, ఇక్కడ కూడా కచ్చిక ఇచ్చుకున్నాం కుట్టు కోసం. హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఇప్పుడు. క్రాస్ కటింగ్ చేసుకుందాం. క్రాస్ కటింగ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ అవతల సైడ్కి ఫోల్డింగ్ చేసుకుందాం. తొమ్మిదిన్నర పొడవు హ్యాండ్స్. ఇదైతే 7 ఇంచులు హ్యాండ్స్ వచ్చింది. మనం ఇప్పుడు 9:30 పెట్టుకుంటున్నాం. 9:30 పెట్టుకుంటున్నాం. ఇదేమి ఖర్చులు, ఇదేమి అసలుకి, ఇది ఖర్చులకి. ఇక్కడ కూడా ఇలా కొలుసుకోండి. ఇక్కడ సంక దగ్గరగా చేతులు ఈ జబ్బకి 9 ఇంచులు వచ్చింది. 6 ఇంచులు వచ్చింది. 9:30. ఇలాగా కొలుసుకోండి. హ్యాండ్స్ కొంచెం ఇది పొట్టి కదా, కొంచెం తక్కువ వేసుకుందాం అక్కడికి. ఇక్కడ సంక్రాంతి ఎంత పెట్టుకున్నామంటే 9:30 కదా. ఇది ఎంత ఉందో అంతా చూసుకొని, ఇది ఇక్కడ సంఖ దగ్గర లెంత్ 3:30 పెట్టుకుంటున్నాం. ఇంకా చూడండి, ఇది కూడా చూసుకోవాలి. కావాలి కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ గుంటసేపు కటింగ్ చేసుకుందాం. 1/2 ఇంచు. నేను అందాజుగా తీసేస్తానండి. ఇక్కడ 1 ఇంచు. ఇదిగో చూడండి, నేను ఎలా తీసినా కానీ 1 ఇంచు అక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. మీరు కొలుసుకొని పెట్టుకోండి. ఒక పొరను కటింగ్ చేద్దాం మీకోసం. 1/2 ఇంచు కటింగ్ చేసుకున్నాం. ప్లీజ్ ఇక్కడ కచ్చికాయ ఇచ్చుకున్నాం. ఇక్కడ కూడా ఒక కచ్చికాయ, ఇక్కడ కూడా ఒక కచ్చికాయ తీసుకున్నాం.
లేకుంటే మీకు గుర్తు ఉంటుంది అన్నమాట. గుర్తుంటుంది. ఫ్రంట్ కటింగ్ చేసుకుందాం. క్రాస్ కటింగు బ్యాక్ వేసుకుంది. బ్లౌజ్ కొలతలే పెడుతున్నానండి. టేప్తో కూడా చూపిస్తున్నాను. బ్లౌజ్ కొలతలే నేను కటింగ్ చేస్తాను. 13 ఇంచులు ఖర్చుకి 1/2 ఇంచు, 13.5 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ 13.5 ఇంచులు వచ్చింది. ఫ్రంట్ నెక్ చూడండి. ఇక్కడ 3/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇలాగా ముందు మార్కింగ్ వేసుకుని తర్వాత కరెక్ట్ మార్కింగ్ వేస్తాను. ఇలాగే కుట్టుకి ఇక్కడ కూడా కుట్టుకి ఇక్కడ కుట్టుకు తీసుకోకపోయినా పర్వాలేదు, ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ సైడ్లో మార్కింగ్ చేసుకోండి. సైడ్లో కూడా ఈ వర్క్ బ్లౌజ్ కదా, అందుకని నేను నెక్కలు కటింగ్ చేయట్లేదండి. వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపిస్తాను నేను. కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. ఇక్కడ డాట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. డాట్లు మార్కింగ్ చేసుకోండి. డాట్లు మార్కింగ్ చేసుకోండి. సైడ్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు సెంటర్ మార్కింగ్ ఎంత ఉంటే అంత మనం చేసుకోవాలన్నమాట. అది ఇది
డాట్లు చిన్నవి కావాలి వాళ్ళకి 1/4 ఇంచు. 2 ఇంచులు చేశాను మొత్తం. వన్ ఇంచు డాటు. బ్లౌజ్కి గుంట చేతి తీసుకున్నామండి ఫ్రంట్లో. ఇది 1/2 ఇంచు. ఇది తీసుకోవాలండి. తీసుకోకపోతే ఇక్కడ నుగ్గులు వచ్చేస్తాయి. ఇది ఎప్పుడైనా సరే గుంట చేతి తీసుకోవాలి. ఇవన్నీ కచ్చికలు తీసుకోవాలి. కచ్చికలు ఇచ్చుకోండి. సంక దగ్గర కచ్చిక తీసుకోవాలి. సెంటర్కి కచ్చిక. ఇప్పుడు క్రాస్ పట్టి కటింగ్ చేసుకుందామండి. ఇది అయిపోయింది కదా. నెక్కలు కటింగ్ చేయలేదు ఎందుకంటే మనం వర్క్ బ్లౌజ్ గురించి బ్లౌజ్ కటింగ్ చేసి కుట్టుకునేటప్పుడు అది చేసుకోవాలి. మీటరు ఖచ్చితంగా తెచ్చుకోవాలండి. బ్లౌజు అస్తర్కి లైనింగు ఇలాంటే కొంచెం తక్కువ తిన్నారు. 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాం కదా, ఎక్కువ పొడవు పెట్టాం కదా. 1/2 ఇంచు ఇక్కడ మనం పొడవు పెట్టుకోవాలి. ఇగో 1.5 ఇంచు ఖర్చులకి. ఎంత వచ్చింది? 3.5 ఇంచులు వచ్చింది. ఇది 3.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడ కూడా 3 ఇంచులు పెట్టుకోవచ్చు. 3, ఇది కూడా 3.5 పెట్టుకోవాలి. పొడవు పెట్టుకున్నాం కదా. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తవారైతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వర్క్ బ్లౌజ్ అండి. వర్క్ బ్లౌజ్ ఎలాగంటే ఇవన్నీ అడుగుని కూడా చూసుకోవాలి మనం. కరెక్ట్గా చూసుకుని, లేకపోతే ఒక పిన్ పెట్టుకోండి. పిన్ ఏదైనా పెట్టుకుంటే ఇలా సూది కానీ పిన్ని కానీ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కటింగ్కి ఈజీగా ఉంటుంది మీకు. నేను ఒక సూది పెట్టి మీకు చూపిస్తానండి. ఈ వర్క్ ఇలా చూసుకోండి. చూసుకుని ఇక్కడికి వచ్చింది వర్క్. ఇక్కడ ఫ్రంట్ చూడండి వర్క్. వర్క్ చేయడం కూడా అలా చేస్తారు. చేసినప్పుడు కూడా మనం చాలా గమనించుకుంటూ ఉండాలి. అది ఇప్పుడు చూసుకుని మనకి సరిగ్గా పొట్టు వస్తుంటే కూడా మనం చూసుకుని ఇక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవాలి, మళ్ళీ మనం ఇదంతా చూసుకోవాలి.
సూది గుచ్చుతాను, మీరు చూడండి. అది అలా ఒక సూది పిన్నులు పెట్టుకోండి. ఇక్కడ మనకి ఇది వచ్చింది కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఇది మడత పెట్టుకోండి. అవసరమైతే ఇక్కడ కొంచెం అతికేసుకుందాం, అంతేగాని ఇది కట్ అయిపోయింది అనుకోండి, వర్క్ కట్ అయిపోద్ది. అది అలా చూసుకుని మీరు చేసుకోవాలన్నమాట. ఇక్కడ వర్క్ ఉందండి, ఇక్కడ వర్క్ ఏంటంటే మేము చేతితో అందాజుగా చూసుకుని చేసేస్తామన్నమాట. ఇక్కడ వరకు వర్క్ ఉంది, చూసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి. అదే పెద్ద బ్లౌజ్ ఉందనుకోండి, ఎక్స్ట్రా కూడా నేను కటింగ్ చేయను, ఎందుకంటే మళ్ళీ సరిపోవాలి. వర్క్ బ్లౌజులు అసలే సరిపోవు. ఇక్కడ కొంచెం ఈ ఖర్చులోకి పోయేటట్టు చిన్న ముక్క మనం అటాచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ మనకు రావట్లేదు కనుక ఇక్కడ ఇలా కటింగ్ చేశారనమాట. అది చూసుకోండి, మీరు కొత్త వారు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా అయితే కనుక అది చూసుకోవాలి మనం. ఇది ఇలా ఇక్కడ మనకి ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకున్నాం కదా, ఇది ఎక్స్ట్రా పీస్ అనమాట. లోపలికి పోతుంది అన్నట్టు పెట్టాను. కొంచెం ఎక్కువ కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనం తర్వాత ఇది చూసుకోవాలి. ఇంకా ఫ్రంట్లు రావాలి కదా, ఇక్కడ ఫ్రంట్లు రావాలి. మనం ఇక్కడ ఖచ్చితంగా పెట్టుకొని ఇది మనం పెట్టుకునేటప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే పీసెస్ చేసుకోవాలన్నమాట. అటాచ్ చేసుకోవాలి వీటికి. ఇక్కడ చూడండి, ఇగో మనకి బ్లౌజ్కి వాళ్ళు వర్క్ చేశారంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది, మనం కూడా చూసుకోవాలన్నమాట. ఇదంతా ఇలా పోతుంది, ఇది కటింగ్ ఇలాగ పోద్ది కదా. ఇక్కడ మనకి ఇది ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అద్దుకుని అప్పుడు కటింగ్ కుట్టుకునేటప్పుడు వేసుకుందాం. కొంచెం ఎక్కువలు కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్రాస్ పీసులు తీసుకోవాలి. చూడండి, ఇందులో క్రాస్ పీసులు మనకి అడ్జస్ట్మెంట్ కావట్లేదు, ఎందుకంటే కావాలంటే మీరు ఈ బార్డర్ కూడా చేసుకోవచ్చు. నేను బార్డర్ అయితే తీయట్లేదు, బార్డర్ అయితే అందంగా ఉండదు అన్నట్టు నేను బార్డర్ తీయట్లేదు. మనకి ఇక్కడ చిన్న పీసు అటాచ్మెంట్ చేద్దామండి, ఎందుకంటే నేను ఎప్పుడు చేయను, అటాచ్ చేయకుండానే కటింగ్ చేస్తాను. ఇప్పుడు అయితే నేను ఎక్స్ట్రాలు ఎందుకు తీసానంటే మీకోసం తీశాను. కరెక్ట్గా కటింగ్ చేసేస్తే మళ్ళీ అటు ఇటు అవునా మీరు ఇబ్బంది పడతారు తర్వాత మీరు కటింగ్ చేసుకునేటప్పుడని అలా చేశాను. కొంచెం పీస్ అటాచ్ చేసుకుందామండి. ఇక్కడ ఇలా చిన్న పీస్ చూపించేసారి, ఇలా చిన్న పీసు అటాచ్ చేసుకున్నా, ఇలా క్రాస్ పీసులు ఏమైనా అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది ఉంది కదండి, ఇదిగో ఇలా చేసుకున్నాం అనుకో కరెక్ట్గా సరిపోద్ది మనకి. ఇది కూడా కొంచెం క్రాస్ తీసుకుని చేసుకోవాలి. ఇలా ఇలా తీసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కటింగ్ అయిపోయింది. బాయ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఉంటానండి. లైక్ చేయండి.